దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. 1 సమూయేలు 1వ అధ్యాయం 17వ వచనం. నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయ చేయునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధ యేసయ్య వాక్యం మాకు అందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆగస్టు నెల 1వ తారీఖున ఆత్మదేవుడు మీతో ఏం పలుకుతున్నాడో తెలుసా? ధైర్యముగా వెళ్ళుము. హల్లెలూయా. నీవు క్షేమముగాను వెళ్ళుము, ఇశ్రాయేలు యొక్క దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయును. హల్లెలూయా. నిజంగానే ఆత్మదేవుడు నీతో పలుకుతున్నటువంటి మాట, నీవు మనము చేసుకున్నటువంటి ఆ యొక్క విన్నపాలన్నిటిని నీకు దయచేయును గాక. దేని విషయమైతే ఆత్మదేవుని పాదాల చెంత ఈ 1వ తారీఖున నీవు విన్నపించుకుని ఉన్నావో, నీవు మొరయుడి ఉన్నావో, దేనిని అవసరం చేసుకొని ఏది కావాలని దేవుని యొద్ద నీవు మొరయి ఉన్నావో ఆ మొరలన్నీ ఆత్మదేవుడు నీకు దయచేయను గాక. హల్లెలూయా. నీవు క్షేమముగా వెళ్ళుము. ఆమేన్. హల్లెలూయా. నిజంగానే ఎప్పుడైతే దైవసేవకుని మాట నోటిలో నుంచి వచ్చిందో వెంటనే ఆ యొక్క కార్యమును దేవుడు సఫలపరిచినట్టు నమ్మి విశ్వాసంతో వెళ్ళినటువంటి ఆ యొక్క తల్లికి తన వాక్కులన్నీ కుమ్మరించినట్లు ఈ యొక్క 1వ తారీఖున నీవు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దైవజనుల దగ్గర ఏమైతే విన్నపించి ప్రార్థించుకుని ఉన్నావో, దేని గురించి నీవు ప్రార్థించుకున్నావో అవన్నీ నీకు దయచేయునుగాక. హల్లెలూయా. ధైర్యంతో వెళ్ళుము. నీ యొక్క మనసును నిబ్బరము చేసుకొని, ధైర్యం చేసుకొని నిజంగానే నువ్వు ఉన్నట్లయితే ఆత్మదేవుడు నీ యొక్క అవస్థలన్నీ సంధించునుగాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మొరైన ప్రతి మొర దయచేసినట్లే నీకును సమస్తమును దయచేయునుగాక. దీనిని స్వతంత్రించుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన పాదములను పట్టు. ప్రభువా, తండ్రి, వాక్కు ఇచ్చినటువంటి దేవా, వాక్కు మారినటువంటి తండ్రి, ఈ వాగ్దానాలు నా పట్ల నెరవేర్చి ప్రభువా, నేను క్షేమంగా వెళ్తున్నాను ప్రభువా. నా యొక్క విన్నపాలన్నీ నాకు నెరవేర్చినందుకు, దయచేసినందుకు నీకు స్తోత్రాలని కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పాదములు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆత్మదేవుడు నీ మనవులన్నీ అంగీకరించి నీకు కావలసినది నీకు దయచేస్తారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నీవు నమ్మినట్లయితే ఆయన పాదములు పట్టుకో, ఇప్పుడే ఆశీర్వాదములను పొందుకో. ఆమేన్. హల్లెలూయా. వాక్యము నీకు, నీ హృదయమునకు సమాధానమును కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.